హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 5వ భాగం. శ్రీరాజ్ కనెక్టింగ్ డోర్ తెరుచుకొని నిత్య గదిలోకి వచ్చి విసురుగా ఆమె మెడ పట్టుకొని ఆమె వదనాన్ని దగ్గరకు లాక్కొని పెదవులను అందుకొని రాక్షసంగా ముద్దాడుతున్నాడు. ఆమె అతన్ని దూరం నెట్టడానికి ప్రయత్నిస్తున్నా అతను దూరం జరగడం లేదు సరికదా. ఆమె పెదవులను వదలడం లేదు. ఆమె పెదవులు అతని పెదవుల కింద నలిగిపోతున్నాయి. కొన్ని నిమిషాల తర్వాత ఆమె పెదవులను వదిలి ఆమెను మంచం మీదకు తోసేసి ఆమె మీదకు వాలిపోయాడు. అంతే, తుల్లిపడి నిద్రలో నుండి లేచింది నిత్య. ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆమె తన గదిలోనే క్షేమంగానే ఉంది. శ్రీరాజ్ ఉన్న గది తలుపు కూడా మూసే ఉంది. అయితే అది కలనా? కానీ అలాంటి కల వచ్చిందేంటి నాకు? అతను అందరితో ఎంత పద్ధతిగా నడుచుకుంటున్నాడు, మరి ఇలాంటి కల ఎందుకు వచ్చింది అని అనుకోగానే హోటల్కి రాగానే శ్రీరాజ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆమెకు. పక్కపక్క గదుల వరకు వచ్చాక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళడానికి డోర్ తెరవబోతూ శ్రీరాజ్ నిత్య దగ్గరకు వచ్చాడు. ఏంటి బాస్ అని అడిగింది. ఎవరైనా తలుపు కొడితే వెంటనే తీయకు. ఎవరు ఏంటని అడిగి అప్పుడు తలుపు తీ. గదిలో బట్టలు మార్చుకోవడం చేయకు. వాష్రూమ్లోనే చేంజ్ చేసుకో. తెలియని ప్రదేశంకి వచ్చావు, ఎక్కడ ఏముంటుందో తెలియదు, కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇప్పుడు లోపలికి వెళ్ళు అన్నాడు. అతను అలా తన గురించి ఆలోచిస్తుంటే అతని మీద ఉన్న అభిమానం అంతకంతకు పెరిగిపోతుంది ఆమెకు. దాంతో అలా చూస్తూ ఉండిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు, లోపలికి వెళ్ళు అన్నాడు. అలాగే అని ఆమె లోపలికి వెళ్ళిపోయాక అప్పుడు అతను తన గదిలోకి వెళ్ళాడు. అది గుర్తొచ్చి అతను నా గురించి కాదు, ఒక ఆడపిల్ల గురించి జాగ్రత్తలు చెప్పాడు. అలాంటి వాడి గురించి మంచిగా ఆలోచించాలి, కానీ నాకు ఇలాంటి కల వచ్చిందెందుకు? అది నిజంగానే కలే, ఎప్పటికీ జరగకూడని కల అని అనుకుంది. అయినా ఇంకా 4 అయ్యింది. ఇప్పటి నుండే లేచి ఏం చేయాలని మళ్ళీ ముసుగేసుకోబోతూ అలారం పెట్టుకొని పడుకుంది. ఉదయాన్నే వచ్చే కలలు నిజమవుతాయని, ఆమెకు వచ్చిన ఈ కల కూడా నిజమవుతుందని అప్పుడు ఆమెకు తెలియదు. తెల్లవారుగానే లేచి మీటింగ్ కోసం రెడీ అవుతుంది నిత్య. అప్పుడే శ్రీరాజ్ ఫోన్ చేశాడు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను బాస్, 2 నిమిషాల్లో గది బయటకు వచ్చేస్తాను అంది. మీటింగ్ ఎల్లుండికి వాయిదా పడింది అన్నాడు. అవునా, మరిప్పుడు ఎలా అని అడిగింది. ఎలా ఏముంది, ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా, అలా సిటీ చూసి వద్దాం పద అన్నాడు. మీకు మరో షెడ్యూల్స్ ఉన్నాయి కదా బాస్ అంది. వీళ్ళు మీటింగ్ క్యాన్సిల్ చేశారని వాళ్ళు కూడా వేరొకరితో మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని నాకు ఇప్పుడు టైం ఇస్తారా అని అడిగాడు. ఇవ్వరు అంది. అందుకే బయటకు వెళ్దామంటున్నాను. అనుకున్న షెడ్యూల్స్ క్యాన్సిల్ అయ్యి మీటింగ్ లేని రోజు ఇంకా మిగిలిన సమయాల్లో ఖాళీగా రూమ్లో ఉండి ఏం చేస్తాము, సో సైట్ సీయింగ్కి వెళ్దాం అన్నాడు. బాస్ అది అని సంశయంగా నసిగింది. ఏంటి నిత్య, నేనేం చెప్పినా ఏదో ఒకటి అడ్డుగా చెప్తావు, ఇప్పుడేంటి నీ సమస్య అని అడిగాడు. ఏం లేదు బాస్, సరే ఎక్కడికి వెళ్దాం అని అడిగింది. దట్స్ గుడ్, నేను 5 నిమిషాల్లో రెడీ అవుతాను, ఇద్దరం బయటకు వెళ్దాం అని ఫోన్ పెట్టేసి రెడీ అవడంలో బిజీ అయిపోయాడు. మీటింగ్కి వెళ్ళాలి కాబట్టి టక్కు టై బ్లేజర్తో రెడీ అయిన అతను ఇప్పుడు బ్లూ జీన్స్ మీద డార్క్ గ్రీన్ లాంగ్ స్లీవ్ షర్ట్ వేసుకొని గుండెల దగ్గర ఒక బటన్ పెట్టకుండా ఉండడం వల్ల చిన్నగా కనిపిస్తున్న ఛాతీ, షర్ట్ హ్యాండ్స్ని పైకి మడచడం వల్ల కండతేలిన నరాలు కనిపిస్తుండగా ట్రిమ్గా రెడీ అయి రూమ్ లాక్ చేయడానికి గది బయటకు వచ్చాడు. అప్పటికే తన రూమ్ లాక్ చేసి అతని కోసం ఎదురు చూస్తూ గది బయటే ఉన్న నిత్య అతన్ని చూస్తూ ఉండిపోయింది. బిజినెస్ మ్యాన్లా ఉండేవాడు ఇప్పుడు సింపుల్ లుక్లో కూడా హీరోలా కనిపిస్తుంటే ఆమె తన చూపుని తిప్పుకోలేకపోతుంది. ఆఫీసులో అమ్మాయిలు ఇలానే, చెప్పాలంటే ఇంకా దారుణంగా తినేసేలా చూస్తుండడం అతనికి తెలిసినా ఏనాడు పట్టించుకొని శ్రీరాజ్కి ఆమె అలా చూడడం ఎందుకో నచ్చింది. దాంతో కాసేపు ఆమె చూపులను మనసులోనే ఎంజాయ్ చేసి
ఏంటి నిత్య అలా చూస్తున్నావు అని అడిగాడు. అతని మాటలకు ఈ లోకంలోకి వచ్చినట్లుగా అయ్యి, నథింగ్ బాస్, వెళ్దామా అని అడిగింది. బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్ మీద బ్లాక్ జాకెట్, లూజ్ హెయిర్తో ఉన్న ఆమెను చూస్తూ, ఏంటి ఇలానే వస్తావా అని అడిగాడు. అవును, మీటింగ్ కోసం రెడీ అయ్యాను. మీరు బయటకు వెళ్దామనగానే అప్పటి నుండి ఇక్కడే ఎదురు చూస్తున్నాను అని. ఏం, ఈ డ్రెస్ బాగోలేదా అని అడిగింది. మీటింగ్కి బాగుంది కానీ బయట షికారుకి బాగోలేదు అన్నాడు. అవునా, కానీ నేను పార్టీ వేర్ తెచ్చుకోలేదు అని. అయినా పర్వాలేదు, ఈ డ్రెస్ బాగానే ఉంది కదా, పదండి వెళ్దాం అంది. అయితే మరి వాళ్ళ ఫంక్షన్ కోసం వెళ్తామని ముందే చెప్పాను కదా, అప్పటి కోసం కూడా పార్టీ డ్రెస్ తెచ్చుకోలేదా అని అడిగాడు. పార్టీకి ఓనర్స్ వెళ్తారు కానీ వర్కర్స్ ఎందుకు వెళ్తారు? ఒకవేళ పార్టీకి వచ్చే తీరాలి అని అన్నా కూడా నా దగ్గర ఉన్న బట్టలే వేసుకుంటాను, ఇందులో తప్పేముంది అని అడిగింది. అని నిట్టూర్చి, తప్పేం లేదు, సరే పద అని కదిలి ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని ఫుడ్ సెక్షన్ వైపు తీసుకెళ్లాడు. అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చుని, ఏం తింటావు అని అడిగాడు. మీ ఇష్టం అంది. సరే అని అతను అక్కడి వెరైటీలను కార్డులో చూస్తుంటే, అటూ ఇటూ కదులుతున్న అతని కళ్ళను, చిరుదరహాసంలా ఉన్న వదనాన్ని తన్మయత్వంలో మునిగినట్లుగా చూస్తుంది. అతను ఆర్డర్ ఇచ్చేసి ఆమె వైపు చూస్తూ, ఫ్లైట్ ప్రయాణం ముగిసినా కూడా భయంతో రాత్రి సరిగా పడుకోలేదా? ఇప్పుడు కూర్చునే నిద్రపోతున్నావు అని అడిగాడు. అదేం లేదు అనేసి ఎగురుతున్న తన కురులను సవరించుకోవడంలో బిజీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక హోటల్ బయటకు వచ్చి అప్పటికే బుక్ చేసుకున్న కారులో అతను కూర్చోగానే ఆమె కూడా కూర్చుంది. ఒక షాపింగ్ మాల్లోకి తీసుకెళ్ళి ఉమెన్ వేర్ చూస్తున్నాడు. మేడం కోసం ఏమైనా తీసుకుంటున్నారు కాబోలు అనుకొని ఆమె అటూ ఇటూ తిరుగుతూ అక్కడి బట్టల వంక చూస్తుంది. హ్యాంగర్కి ఉన్న నీస్ దాటిన రెడ్ ఫ్రాక్ తీసి ఆమెకు అందిస్తూ, దీన్ని వేసుకొనిరా అన్నాడు. మీ వైఫ్ కోసం తీసుకున్నది నేను వేసుకోవడం ఎందుకు బాస్ అని అడిగింది. నా వైఫ్కి కొంటున్నానని నేను నీతో చెప్పానా? ఇది నీకోసమే అన్నాడు. కానీ బాస్, నేను ఇది అని అంటుంటే, ముందు వేసుకొనిరా అని ధనురుగా చెప్పాడు. దాంతో చేంజింగ్ రూమ్కి వెళ్ళి మార్చుకొని వచ్చింది. రెడ్ డ్రెస్లో గాలికి అలల్లా ఎగురుతున్న కురులను సవరించుకుంటూ బట్టల ఎరుపుదనం ఆమె మోములోకి చేరగా ముద్దుగా ఉన్న ఆమెను రెప్పలు వేయనట్లుగా చూస్తూ అటుగా కదిలాడు. 6 అడుగుల ఎత్తుతో మంచి ఫిజిక్తో ఉన్న అతను ఆమె వంక అలా చూస్తూ దగ్గరగా వస్తుంటే, ఆమెకు శ్వాస బరువవుతుండగా ఇబ్బందిగా చూస్తుంటే, ఆమె పెదవులను అందుకునేంతలా అతి దగ్గరగా వచ్చాడు. అంత దగ్గరగా ఉన్న అతను చూసి గుటకలు మింగుతూ, బాస్ అని కాస్త గట్టిగా పిలిచింది. ఆమె పిలుపుతో ఈ లోకంలోకి వచ్చినట్లుగా అయ్యి ఆమె నుండి దూరం జరిగి, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది, పద వెళ్దాం అన్నాడు. కానీ బాస్ అని ఏదో అనబోతుంది. కానీ గీని ఏం లేదు అని బిల్ పే చేసేసి కారు వైపు కదిలాడు. తన పాత డ్రెస్ని కవర్లో పెట్టుకొని అతన్ని అనుసరించక తప్పలేదు ఆమెకు. ఒక్కో చోటకి వెళ్తూ అక్కడి వింతలు విశేషాలను ఆమెకు వివరిస్తున్నాడు. మీకు ఈ ప్రదేశాల గురించి ముందే తెలుసా అని అడిగింది. హనీమూన్ కోసం వైఫ్తో ఇక్కడికి వచ్చాను అన్నాడు. మీరు ఇదివరకే ఈ ప్రదేశాలన్నీ చూసేస్తే సైట్ సీయింగ్కి వెళ్దామని ఎందుకన్నారు అని అడిగింది. ఒకసారి చూస్తే మళ్ళీ చూడకూడదు రాకూడదు అని రూల్ ఉందా ఏంటి? నాకేదైనా నచ్చితే మళ్ళీ మళ్ళీ ఆ పని చేస్తాను, చూస్తాను. అదీ కాక నువ్వు ఇక్కడికి రావడం మొదటిసారి కదా, సో నీకు చూపించినట్లు ఉంటుంది కదా. ఈ ప్రదేశాలు మాత్రమే కాదు, ఈ సిటీలో ఉన్న ప్రదేశాలన్నీ నాకు తెలుసు అని ముందు ముందుకు కదులుతూ అన్నింటినీ చూపిస్తున్నాడు. నా కోసమే సైట్ సీయింగ్కి వచ్చినట్లుగా ఉంది. సరేలే, మీటింగ్ లేనప్పుడు రూమ్లో ఉండి ఏం చేస్తాంలే అనుకొని అతను చూపిస్తున్నవి చెప్తున్నవి అన్నీ శ్రద్ధగా వింటుంది, కనులారా చూస్తుంది. వీళ్ళు వెళ్తున్న ప్రతి చోట ఈ ఇద్దరి చుట్టూ ఉన్న వాళ్ళలో అమ్మాయిలు అతని వంక ఆశగా చూస్తుండడం నిత్య చూసి, అందంగా ఉన్నారు అందుకే చూస్తున్నారు, కానీ ఇతను మాత్రం ఎవరి వంక చూడడం లేదు. ఆఫీస్లో ఎంత బుద్ధిగా ఉండేవారో ఇప్పుడు అలాగే ఉంటున్నారు అని అనుకుంది. ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళి ఆమె భయం అంటున్న అన్నింటినీ ఎక్కించాడు. చిన్న పిల్లాడిలా మారి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆమె గేమ్ ఆడుతూ తూలి పడబోతుంటే
ఆమె నడుము చుట్టుకున్నట్లుగా పట్టుకున్నాడు. అతని చేతి పట్టు తన నడుమును తాకగానే ఆమెకు ఏదోలా అనిపించింది. ఆమె తడబాటు చూసి ఆర్ యు ఆల్ రైట్ అని అడిగాడు. బాగానే ఉన్నాను అన్నట్లుగా తలను ఊపింది. అలా చాలా చోట్లకు తిరిగి బయటే లంచు డిన్నరు చేసేసి తిరిగి హోటల్కి చేరుకొని గది బయట ఆగి, ఈరోజు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇలా ఎప్పుడు ఎంజాయ్ చేశానో గుర్తే లేదు. సత్య నాతో సరిగా బయటకు రాదు, అసలు ఇంట్లోనే ఉండదు. అందుకే బయట తిరగడమే మానేశాను. బట్ మీటింగ్ క్యాన్సిల్ అవ్వడం నా మంచికే అయింది అని. సరే, బాగా అలసిపోయావు కదా, డోర్ లాక్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ప్రశాంతంగా పడుకో. రేపు బ్రేక్ఫాస్ట్ తర్వాత సోహా కంపెనీ వాళ్ళతో మీటింగ్కి వెళ్ళాలి. ఉదయం త్వరగా రెడీ అవ్వు. గుడ్ నైట్ అనేసి ఆమె రియాక్షన్ కోసం ఆగకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. యు సో స్వీట్ అనుకొని ఆమె గదిలోకి వెళ్ళి లాక్ చేసుకొని వాష్రూమ్లో దూరి స్నానం చేస్తూ శ్రీరాజ్ గురించి ఆలోచిస్తుంది. అతను ఆమెతో ప్రవర్తించిన తీరు, వివరించిన విషయాలు, అతని అందం, హుందాతనం అంతా కళ్ళ ముందు కదలాడుతుంటే ఆమె పెదవులపై ఆమెకు తెలియకుండానే చిరునవ్వు వచ్చి చేరుతుంది. నువ్వొక అద్భుతం శ్రీ, నీ భార్య చాలా అదృష్టవంతురాలు అనుకొని స్నానం ముగించి బాత్ గౌన్ వేసుకొని గదిలోకి వచ్చి అమాంతం మంచం మీద పడిపోయి మళ్ళీ శ్రీరాజ్ గురించి ఆలోచిస్తుంది. ఎందుకో ఆమెకు ఒక తుంటరి ఆలోచన వచ్చి అటాచ్డ్ గది అవడం వల్ల శ్రీరాజ్ గది తలుపు శబ్దం లేకుండా చిన్నగా తెరిచి అతను ఏం చేస్తున్నాడో తొంగి చూసింది. అతను ట్రాక్ టీషర్ట్లో బుద్ధిగా పడుకున్నాడు. నుదుటిని చేరిన చెదిరిన ముంగురులు, డైలీ షేవ్ వల్ల రఫ్గా ఉన్న బుగ్గలు, తీరైన మీసకట్టు అందంతో చందమామలా ఉన్న మోముతో తెల్లగా ఉన్న శరీరం పాండుపై సేద తీరుతుండగా చూసి తలుపు దగ్గరకు వేసేసి తన గదిలోకి వెళ్ళిపోయి ఆమె కూడా మంచం మీద చారబడి శ్రీరాజ్ గురించే ఆలోచిస్తుంది. అటాచ్డ్ రూమ్ అని తెలిసినా పొరపాటును కూడా ఈ డోర్ తట్టడం లేదు. నీ పక్కనే నడుస్తున్న నన్ను పడిపోబోతున్నప్పుడు తప్ప తాకలేదు. అబ్బా, ఎంత మంచి క్యారెక్టర్ శ్రీనిది. నీలాంటి వాడి గురించి ఆ ఉదయం అలాంటి కల వచ్చింది నాకు. కలలో కూడా తప్పుడు ఆలోచన రాని మంచివాడివి నువ్వు. ప్రతి ఆడపిల్ల కోరుకునే మంచి లక్షణాలు ఉన్న అందమైన భర్తవు నువ్వు. నీలాంటి వాడే భర్తగా రావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. నాకు కూడా నీలాంటి వాడు భర్తగా వస్తే ఎంత బాగుంటుందో కదా. అచ్చం నీలాగే వేరొకరు ఉండడం కష్టమేమో. అది నువ్వే అయితే తప్ప నీలా మరొకరు ఉండరు. ఇప్పటి వరకు ఎవరి మీద కలగని అభిమానం నీ మీద కలుగుతుంది నాకు. నీ వ్యక్తిత్వంతో నా మనసులో స్థానం సంపాదించావు. ఎంతలా అంటే నిన్ను ప్రేమించేంతలా, నీకు భార్యనవ్వాలని ఆశపడేంతలా. కానీ అది ఎప్పటికీ జరగదు. నువ్వు భర్తగా రానప్పుడు మరొకరికి నా మనసులో స్థానం ఇవ్వనంతగా నా మనసుని ఆక్రమించేశావు. కానీ నా కోరిక ఎప్పటికీ తీరనిదే. నేనెప్పటికీ నీకు భార్యను కాలేను. నిజ జీవితంలో నీతో కలిసి ఉండలేకపోతే ఏం, కలలో కలిసి ఉండొచ్చు కదా అనుకొని అతని రూపాన్ని తలుచుకొని అతనితో జీవితాన్ని పంచుకుంటున్నట్లు ఊహించుకుంటూ నిద్రలోకి జారుకుంది. మరునాడు నిద్రలేచి మీటింగ్ కోసం ఇద్దరూ రెడీ అయి బయటకు వచ్చారు. నిన్న లవర్ బాయ్లా ఉన్నోడు మళ్ళీ బిజినెస్ మ్యాన్ అవతారంలో కనిపించగానే ఏ లుక్లో అయినా నీకు నువ్వే సాటి బాస్ అని అనుకుంది నిత్య. వెళ్దామా అని అడిగి బయటకు కదిలాడు. అతన్ని అనుసరించింది. ఇద్దరూ అక్కడి రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ ముగించుకొని హోటల్ బయటకు వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న కారులో కూర్చొని సోహా కంపెనీతో మీటింగ్ కోసం బయలుదేరారు. ఈ రోజు నుండి వరుసగా 3 రోజులు మీటింగ్స్ ఉన్నాయి. ఈరోజు కలిసే సోహా కంపెనీతో, అలాగే ఎల్లుండి కలవాల్సిన మైరా కంపెనీతో ఇదివరకే మనకు డీలింగ్స్ ఉండడంతో ఇప్పుడు క్యాజువల్ మీట్ అంతే. రేపటి మీటింగే ఎక్కువ సమయం ఉంటుంది అని చెప్పాడు. మాటల్లోనే చేరాల్సిన గమ్యం రాగానే ఆఫీస్ లోపలికి వెళ్ళి అక్కడి వాళ్ళని విష్ చేసి మీటింగ్ కోసం హాల్కి వెళ్ళడానికి ముందే శ్రీరాజ్ నిత్యవైపు చూస్తూ, మనతో పాటు మరో 2-3 కంపెనీల హెడ్స్కి సోహా కంపెనీతో ఈరోజు మీటింగ్ ఉంది. అందుకే హెడ్స్ అందరూ ఒక చోట కలుస్తున్నాము. నువ్వు లాంజ్లో వెయిట్ చేయి, నేను మీటింగ్ పూర్తి చేసుకొని వస్తాను అన్నాడు. ఓకే బాస్ అనగానే అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె ఉదయాన్నే తల్లి కోసం హాస్పిటల్కి ఫోన్ చేసి మాట్లాడినా మళ్ళీ అవకాశం దొరికింది కదా అని మళ్ళీ హాస్పిటల్కి ఫోన్ చేసి తల్లి గురించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంది. 4 గంటలు గడిచిన తర్వాత మీటింగ్ని ముగించుకొని శ్రీరాజ్ నిత్య దగ్గరకు వచ్చి
లంచ్ చేద్దాం పదా అని తీసుకెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఎల్లుండ కలవాల్సిన మైరా ఎండి కూడా ఈరోజు మీటింగ్కి వచ్చారు. సో అతనితో కూడా మీటింగ్ పూర్తయిపోయింది. ఇక ఎల్లుండ ఏ మీటింగ్ లేదు. రేపటి మీటింగ్ తర్వాత నీకు ఓపికుంటే బయటకు వెళ్దాం అన్నాడు. నీతో నిజ జీవితంలో ఎలాగూ కలిసి ఉండలేను కదా, ఈ క్యాంపులో అయినా నీకు దగ్గరగా ఉంటాను అని మనసులో అనుకొని, ఇప్పుడైతే మాత్రం లంచ్ అయ్యాక రూమ్కి వెళ్ళిపోతాం కదా అని అనుకొని, మీరెలా చెప్తే అలా చేద్దాం బాస్ అంది. లంచ్ చేసేసి కారులో కూర్చుని ఏదో ఏరియా పేరు చెప్పాడు శ్రీరాజ్ డ్రైవర్కి. మన హోటల్ ఏరియా పేరు అది కాదు కదా బాస్ అంది. హోటల్కి వెళ్తున్నామని ఎవరు చెప్పారు? ఇప్పటి నుండి రూమ్కి వెళ్ళి ఏం చేయాలి? అందుకే మళ్ళీ షికారు చేద్దాం అన్నాడు. ఆ మాట వినగానే అతనితో మరి కాసేపు ఉండొచ్చని ఉబ్బి తబ్బిబ్బైపోయింది. దాంతో మళ్ళీ నిన్నటిలా కొన్ని ప్రదేశాలను చుట్టేసి డిన్నర్ కూడా ముగించుకొని హోటల్కి చేరుకున్నారు. ఈ క్యాంప్ పేరుతో నాకు ఈ సిటీ అంతా చూపించారు, థ్యాంక్స్ బాస్ అనేసి నిత్య తన గది డోర్ తెరవబోతుంటే, రేపు ముఖ్యమైన మీటింగ్ ఉంది కాబట్టి కాస్త త్వరగా రెడీ అవ్వు నిత్య, రేపటి మన కష్టమే మన కంపెనీ స్థాయిని పెంచుతుంది. ఎల్లుండి మీటింగ్ లేదు కాబట్టి నిన్ను ప్రెజర్ పెట్టను అన్నాడు. ఏంటి బాస్ అలా మాట్లాడుతున్నారు? నేను ఇక్కడికి మీతో వచ్చింది జాబ్ విషయంగానే కదా. సో ఎక్కడ ఉన్నా ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి. మీరెక్కడికి రమ్మన్నా, మీటింగ్ ఎంత సమయం ఉన్నా నేను సహాయంగా మీతో ఉంటాను. మీరు రిక్వెస్ట్ వేలో మాట్లాడకండి, ఆర్డర్ వేయండి అంది. ఇప్పుడు నాకు ఆర్డర్ వేసే ఓపిక లేదు, ఐఎమ్ సో టయర్డ్ అనేసి అతని గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె కూడా తన గదిలోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి శ్రీరాజ్ గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. మరునాడు వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీగా ఉండడంతో చారి వచ్చి వీళ్ళను మీటింగ్ కోసం తీసుకెళ్లాడు. ఇప్పుడు నిత్య కూడా శ్రీరాజ్తో మీటింగ్ హాల్కి వచ్చింది. నిన్నటిలా మీటింగ్ హాల్లో ఉన్న అందరినీ విష్ చేశాక మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రాజెక్ట్ విషయంగా వసుదైక వాళ్ళు తమ రిక్వైర్మెంట్స్ చెప్తుంటే శ్రీరాజ్ వాళ్లకు అనుగుణంగా మాట్లాడుతూ మధ్య మధ్యలో నిత్యను ఒక్కో ఫైల్, ముఖ్యమైన లెటర్స్ అడుగుతూ వాళ్లకు వివరిస్తున్నాడు. మధ్యలో లంచ్ కోసం బ్రేక్ వచ్చినా శ్రీరాజ్ కంపెనీ వాళ్లతోనే ఉంటూ ఇంకా బాగా వివరిస్తున్నాడు. మళ్ళీ స్టార్ట్ అయిన మీటింగ్ పూర్తయ్యేసరికి రాత్రి అయ్యింది. దాంతో బయటే డిన్నర్ చేసేసి హోటల్కి వచ్చి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయ్యే విధంగా శ్రీరాజ్ మీటింగ్లో మాట్లాడిన విధానం గుర్తొస్తుంటే నిత్య మోములో దరహాసం తొంగి చూస్తుంది. అంతలోనే అలసటగా ఉందని స్నానం చేసి పడుకుంటాను అనుకొని అటుగా కదలబోతుంటే బయట ఎవరో నిత్య రూమ్ డోర్ తట్టారు. ఇంకా ఉంది. నిత్య ఉన్న గది తలుపు తడుతుంది ఎవరు? ఆమెకు వచ్చిన కల ఇప్పుడు నిజమవుతుందని తెలిస్తే నిత్య ఏం చేస్తుంది? తర్వాత ఏం జరుగుతుందో తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురు చూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే స్టోరీ వింటున్న అందరూ మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.